Faith comes by hearing the God's word. డేవిడ్ రాజు గారు నన్ను ఎంతో ప్రేమించేవారు. ఆయన ఎప్పుడు కూడా నా గురించి ప్రతి ప్రసంగంలో కూడా సెకండ్ పీరియడ్ ఆఫ్ టైం హెచ్చించి మాట్లాడేవారు. తల్లి చాటు బిడ్డ, చిన్నప్పటి నుంచి తనకి తల్లిదండ్రి ప్రపంచం, దేవుడు తప్ప ఇంకేమీ వేరే ప్రపంచం లేదు, వేరే ప్రపంచం తెలీదు. సుజాత అంటే దేవుని బిడ్డ అని చెప్పేవారండి. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా నేను ఇటు వచ్చేయడం, అక్కడ డిస్టెన్స్ వచ్చేసింది. తర్వాత వారి పచ్చగా వాళ్ళది. కానీ పెళ్లికి ముందు వరకు కూడా నేను బాగా దేవుని సన్నిధిలో మరి ఎంజాయ్ చేయడం అనేది జరిగింది. డేవిడ్ రాజు అయ్యగారు ఉపదేశాలంటే చాలా ఇష్టం. అయ్యగారు ఉపదేశాల్లో లోతైన మర్మాలు, సత్యాలు ఉంటాయి. యేసన్న గారి వాక్యంలో సువార్త ప్రపంచానికే అందిపోతుంది అన్నమాట. అది ఏ వయసు వారికైనా, చదువు ఉన్న వాళ్ళకైనా, చదువు లేని వారికైనా, ఎవరికైనా కానీ అర్థమైపోయే రీతిలో బ్రదర్ యేసన్న గారు చెప్తారు. ఈయనది చర్చిలో ఉపదేశం, అపోస్తుల పరిచర్య అన్నమాట. చాలా బాగుంటది. సో మా దాని గురించి ఎవరైనా చెప్పాలి కానీ నేను చెప్పడం బాగోదు, సెల్ఫ్ ఎగ్జాగరేషన్. కనుక నేనైతే మా నాన్నగారి గురించి నేను ఎక్కువ తీసుకురానండి. కనుక అయ్యగారి గురించి మాత్రమే నేను చెప్తాను, యేసన్న గారి గురించి, డేవిడ్ రాజయ్య గారి గురించి. సో వాళ్ళ ముగ్గురి అనుబంధం ఆ రకంగా అన్నమాట. కొన్ని ఇయర్స్ మరి ముగ్గురు కూడా వెళ్ళిపోయారండి. ఫస్ట్ పాపం 2012 మరి యేసన్న గారు వెళ్ళిపోయారు. ఆయనకి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఆయన చాలా పాపం చివరి దశలో కూడా మరణకరమైన బాధతో, మరణకరమైనటువంటి ఆ రోగంతో స్ట్రగుల్ అవుతున్నప్పటికీ కూడా ఎప్పుడు స్మైలే కనిపించేది. అయ్యగారి మరి యేసన్న గారి ఫేస్ లో ఎప్పుడు స్మైలే. అవిశ్వాసమైన మాటలు ఎప్పుడు రాలేదు. నాకెందుకు ఇలాగ చేశాడు దేవుడు అనేసి ఎప్పుడు అనలేదు. ఇంకా అక్కడ ఉన్నటువంటి సేవకులు ఆయనని ఆసుపత్రికి తీసుకువెళ్తుంటే ఆయనకి తెలియదు తీసుకువెళ్ళేటప్పుడు, ఆయన స్పృహలో లేరు. ఇది కూడా అయ్యగారు పంచుకున్న సాక్ష్యమే. మరి సగం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అనేసి అడుగుతానంట. అయ్యగారు మరి ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాం అయ్యగారు అనేసి అన్నప్పుడు, వద్దు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళకండి, తిరిగి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, గుంటూరుకి తీసుకెళ్ళిపోండి అని అంటే మరి వెనక్కి తీసుకొచ్చేసారంట. అంటే ఆయన అంత డెడికేట్ అయిపోయారు. చాలా మంది నాలాంటి వాళ్ళు చివరికి మరి కొంతమంది, నేను పేర్లు అయితే మెన్షన్ చేయడం బాగుంటదండి, నేను పాజిటివే చెప్పాలి, నెగిటివ్ చెప్పకూడదు. కనుక ఎంతో మంది దైవిక స్వస్థతల్లో నిలబడకుండా మరి ఒకనొక సందర్భం వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడము, ఆసుపత్రులను ఆశ్రయించడం అన్ని జరిగాయి. అది నేను తప్పనను, ఎందుకంటే లూకా గారు డాక్టర్ గారే కదా. కానీ యేసన్న గారి మాత్రం డాక్టర్లను కూడా సృష్టించిన దేవుడు, సృష్టికర్తని మనము నమ్ముకొని జీవిస్తున్నప్పుడు నాకు డాక్టర్లతో పని లేదు, ఆయన ఏం చేసుకుంటాడో చేసుకొని నేను ఇలాగే ఉంటాననేసి మరి దేనికి కూడా ఆయన ట్రీట్మెంట్ అంటూ తీసుకోలేదండి. దైవిక స్వస్థతలో అలా నిలబడిపోయారు. అంత గొప్ప సేవకుడు ఆయన. ఇంకా తిరిగి చూడలేదన్నమాట. ఆయన కూడా మనలాంటి వ్యక్తే. ఆయన కూడా మనలాంటి ఫీలింగ్స్ ఉండొచ్చు, కానీ ఇంద్రియ నిగ్రహంతో అతను అలాగ సమర్పించేసుకున్నాడు. అతి సమర్పణ మనలో ఎంత మందికి ఉందో, ఎంత మందికి లేదో నాకు తెలియదు. చివరి వరకు ఆయన యవ్వన కాలంలో మొదలు పెట్టిన పరిచర్య, ఆయన చిన్నప్పుడు ఆయన చరిత్ర అందరికీ తెలుసు కదండి. ఆయన పిచ్చివాడిగా ఉన్నప్పుడు రక్తవాంతులు, ఆయన వాళ్ళ తాతగారు మరి పోతరాజు గారు, ఆయన సాక్ష్యం అంతా మనకు ఆ ఫిలిం లో కూడా చూసేసాం. అలాంటి వ్యక్తిని పైనుంచి ఏరోప్లేన్ వెళ్ళిపోతుంటే అయ్యగారు అనుకునేవారంట, ఏంటి విచిత్రంగా చూసేవాళ్ళంట. కానీ ఆయన అది తలుచుకున్నారు ఎప్పుడంటే, ఒకసారి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తుండగా అక్కడ భోజనం చేసేటప్పుడు అనిపించిందంట, చిన్నప్పుడు ఇలాగా నేను పిచ్చివాడుగా ఉన్నప్పుడు ఏంటో అనేసి ఏదో ఒక పిట్ట పైనుంచి అలాగ వెళ్ళిపోతుందన్న లెవెల్లో నేను చూసేవాడిని. ప్రభా, నన్ను మధ్యాకాశంలో ఈ భోజనం చేసేటట్లుగా నన్ను ఆశీర్వదించావా అనేసి ప్రభు వారి కృపను తలుచుకొని ఆయన చాలా మరి దుఃఖముతో
అది కూడిన ఆనందంతో కూడిన అన్ని మిక్స్ అయి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునేవారంట. ఆయన ఏంటి, ఆయన లైఫ్ ఏంటి అన్నట్లుగా పాపం ఆయన చాలా ఆశ్చర్యంగా పంచుకునేవారు. అది వింటుంటే హృదయానికి హత్తుకుపోయేది. అబ్బా, అలాంటి జీవితం, అలాంటి సాక్ష్యం ఉంటే ఎంత బాగుండు మనకు కూడా అన్న ఫీల్ వచ్చేస్తుంది అన్నమాట. అంత బాగుండేది వాళ్ళ సాక్ష్యం. నార్మల్ కాదు. భోజనం చేస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా కానీ సరదాగా నడిచి వెళ్తున్నా కానీ, యెరూషలేం వెళ్ళొచ్చేటప్పుడల్లా యెరూషలేం నుంచి యోర్దాను నదిలో నీళ్లు తెచ్చిచ్చేవారు సరదాగా. ఒలీవుల నూనె సరదాగా చెప్తూ ఉండేవాళ్ళు. అక్కడ చేపలలో కాల్చే ఇచ్చేస్తారు అప్పటికప్పుడు. అందులో ఏమేమి ఉండదు, ఉప్పు ఉండదు, కారం ఉండదు. అలాగా తిని మన పేతురయ్య వారు, అక్కడ అపోస్తలులు అందరూ అలా బ్రతికిన వాళ్ళు. సో మనకెందుకు టేస్టీ ఫుడ్, ఏదో ఒకటి తినేయడమే అనేసి నవ్విస్తూ ఉండేవాళ్ళు. అన్నిటికన్ని నవ్వించడం తెలుసు అయ్య గారికి. ఒకరిని సరి చేయడం తెలుసు. మరి అదే ప్రేయర్ లో ఉంటే ఆయన పాటకి పరవశం అయిపోయి ఆయన మొహం అలాగే చూస్తూ కూర్చుండేదాన్ని. ఆయన మొహం అలాగే చూస్తుంటే గట్టిగా నోరు ఏంటి కళ్ళు ముయ్యి చెప్తున్నాను అనేసి పాయింటింగ్ ఫింగర్ తోటి ఇలా చూపించి మరి మూస్తావా నేను రానా అనేసి అనేవారు. కానీ ఆయన పాట పాడుతుంటే అలాగే వినాలనిపించేది. అలాగ పరవశించిపోతాం కదా. ఒక్క పాట కాదు, 2 పాటలు కాదు, ఎన్ని పాటలు రాశారు ఆయన. ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సాక్ష్యం. ఆయన జీవితాన్ని అనుభవించి అవుట్ ఆఫ్ హిస్ లైఫ్, అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, హి సాంగ్ ఆల్ దోస్ సాంగ్స్. పాత ఒకప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో రాయబడిన పెద్ద పెద్ద వాళ్ళందరి పాటలు కూడా హైలైట్ అని అనుకోండి. ఆ తర్వాత కాలంలో మాత్రం మన యేసన్న గారి పాటల్లాగా మరి ఏమో అంత హార్ట్ టచింగ్ గా నాకు ఎవ్వరి పాటలు అనిపించలేదు. స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి అతని దగ్గర ఉన్న పరిచారకుడు మా హస్బెండ్. సో వాళ్ళు నిర్ణయించారు, దేవుడు అక్కడ క్రియ చేయడం జరిగింది, ఇక్కడ క్రియ చేయడం జరిగింది. ఇక్కడ మా మామగారికి మోహన్ సి లాజరస్ గారు స్నేహితులు అనమాట. మోహన్ సి లాజరస్ అయ్య గారేమో బ్రదర్ యేసన్న గారికి స్నేహితులు. అలాగా ఈ కనెక్షన్ చైన్ కనెక్షన్ లాగా అలాగా కనెక్ట్ అయింది. సో మా మామగారు ఒకసారి దర్శనంలో దేవుడు నన్ను చూపించినట్టుగా చెప్పడం జరిగింది. అది డైరెక్ట్ గా డాడీని అప్రోచ్ అవ్వలేక, డాడీని మరి అడగలేక ఫస్ట్ యేసన్న గారిని, తర్వాత డేవిడ్ రాజ్ అయ్య గారికి అప్రోచ్ అయ్యి ఇలాగా పలానా వాళ్ళ అమ్మాయిని దేవుడు దర్శనంలో చూపిస్తున్నారు. సో మీరందరూ కూడా సహకరిస్తే, పెద్దలు నిర్ణయిస్తే, మాట్లాడితే దైవ చిత్తానుసారంగా ఈ వివాహం జరుగుతుందని నా అభిప్రాయం అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. కొన్నాళ్ళు ఆగుదాం అంటే చిన్నపిల్ల అయితే ఏమైంది, సేవకుడు కదా, అన్నగారు మాట అంటే మాటే కదండి, ఇచ్చేయండి, చేసేయండి, ఏం పర్వాలేదు అనేసి మరి డేవిడ్ రాజ్ అంకుల్ గారు ఇక్కడికి రావడం జరిగిందండి. ఇక్కడ వీళ్ళ పరిస్థితిని, వీళ్ళ సాక్ష్యాన్ని తెలుసుకొని అక్కడికి వచ్చి, యేసన్న గారికి మ్యారేజ్ లైసెన్స్ లేదు కదా, సో డేవిడ్ రాజ్ అయ్య గారికి ఉంది. సో డేవిడ్ రాజ్ అయ్య గారు అలాగా మరి మా వివాహం జరిగించారు. వివాహం జరిగించిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నప్పటికీ ఆయన అయ్య గారు అంటే ఇష్టం కనుక ఆయన మీటింగ్స్ ఎక్కడ ఉంటే అక్కడ మేము వెళ్తూ ఉండేవాళ్ళం అండి. కానీ ఒకే ఒక ఆశ ఆ పాపం అయ్య గారికి నెరవేరలేదు అనుకున్నాను. ఒకసారి సింగపూర్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు అయ్యగారు అక్కడ కొందరితో అన్నారనమాట, అందరూ అక్కడికి వెళ్ళి చందాలు తీసుకొని వస్తారు. ఈవెన్ నేను కూడా మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు వాళ్ళు కానుకలిస్తే తీసుకొనే వచ్చాను ప్రసంగానికి. కానీ యేసన్న గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు తెలిసి ఆయన కానుకలు తీసుకోరండి. నాకు తెలిసి మాత్రం ఎక్కడ అతను తీసుకోలేదు. అక్కడ కూడా అందరూ సాక్ష్యం చెప్పారు నాకు. అక్కడ మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ప్రసంగం చెప్పి ఇంకా ఇక్కడ నుంచి క్యాలెండర్స్ ప్రింట్ చేసుకొని వెళ్ళి అక్కడ పంచి పెట్టడం, అక్కడ వారికి సహాయం చేసి రావడమే జరిగింది. ఎవరికి ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఎవరైనా ఇళ్లలో వారు ఉంటే ఆశీర్వాదం అని ఫీల్ అయ్యి ఎవరైనా ఇళ్లలో వాళ్ళు ఉండాలని అన్నా కానీ జస్ట్ అలా నేమ్ సేక్ ఉండేసి ఆయన ఒక హోటల్ ఉండేది, ఆ హోటల్లోనే స్టే చేసేవారు అనమాట.
అంతటి ఆయన ఏ ఆశ లేదన్నమాట. ధనాశ కానీ లేకపోతే వస్తువుల ఆశ కానీ అందరూ ఏదిస్తే అది నిన్ను తెచ్చుకుంటారు. తెచ్చుకోవడం అయితే నేను చేయలేదులేండి. వస్తువులు అవన్నీ కూడా అట్లాగే తెచ్చుకోలేదు. కానీ అయ్యగారు అయితే ఒక ఒక సింగిల్ పెన్ని కూడా కానుకగా ఆయన స్వీకరించేవారు కాదనమాట. ఇతరులకి మనం బ్లెస్సింగ్ గా ఉండాలి అని మాత్రం చెప్పడమే నాకు తెలుసు. కనుక రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరికి తోచింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఎవరికి తోచింది ఆయన లేరు ఇప్పుడు. ఆయన ఉన్నా కానీ ఆయన ఆర్గ్యూ చేసో లేకపోతే నేను ఇదనే చెప్పేటటువంటి ఎక్స్క్యూజ్ మీ వ్యక్తి కాదు. కనుక ఎన్నెన్నో రకరకాల పుకార్లు అవన్నీ విన్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అసలు తట్టుకోలేమన్నమాట. అసలు మనమెంత, మన లైఫ్ ఎంత, ఆయన గురించి మాట్లాడడానికి అర్హత ఉందా? ఎప్పుడో పాపం అయ్యగారు 1966లోనో ఎప్పుడు ఆయన సేవకు వచ్చేసారు కదా. ఆయన టీనేజ్ లోనే వచ్చేసారు కదా, 17 సంవత్సరాల వయసు అప్పుడు. మరి ఆయన డేవిడ్ రాజ్ అయ్యగారు కలిసి, డేవిడ్ రాజ్ అయ్యగారు అక్కడ అడియార్లో ఉన్నప్పుడు డ్రైవర్ గా ఉన్నారు. అయ్యగారు అయితే ఎక్కడైనా ఆయన పరిచర్యలోనే దేవుడు వాడుతున్నాడు. ఎక్కడైనా ఆయనని చక్కగా చక్కటి పాటలు ఇస్తూ చక్కటి సువార్థికునిగా మరి ప్రభు వారు నిలబెట్టారు. వాళ్ళందరూ కూడా మరి అదేదో మైళ్ళు అని చెప్తారు, 14 మైళ్ళ ఆ ప్లేస్ ఇప్పుడు మర్చిపోయాను. చాలా లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడైతే అస్మాలు గుర్తుండేది. సో అక్కడ చక్కగా ఇద్దరు కూడా పరిచర్యలో ఉన్నారు. ఎన్నో అనుభవాలు చెప్తూ ఉండేవాళ్ళు. కనుక ఆయన ఒక్కొక్క పాటతోటి బాగా శ్రమ పీరియడ్ అన్నమాట. నాకు ప్రతి మనుషులకి ఉంటాయి మంచి సమయం, శ్రమల సమయం అని వస్తుంది. ప్రభువే సొల్యూషన్ చూపిస్తారు. దైవ చిత్తానుసారమైన శ్రమకి, దుఃఖానికి విడుదల త్వరలోనే జరుగుతుంది. అది కొంచెం అటు ఇటు అయినా కానీ మనం పేషెన్స్ తో ప్రభు సన్నిధిలో కనిపెట్టాలనేసి అంటారు కదా. అదే రీతిగా ఒక సందర్భంలో నేను కనిపెడుతూ ఉన్నప్పుడు ఈ పాట సుగుణాల సంపన్నుడాలోని ఆ లాస్ట్ చరణం ఉంటది కదండి, ఆ పాటనిచ్చి మరి ప్రభు వారు నన్ను ఆదరించారనమాట. ఏంటది అందరికీ తెలిసిందే కదా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. వండర్ఫుల్ కదా.